హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు అయితే మీకోసం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఓఎన్జీసీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్తో అయితే వచ్చాను. సో ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ అక్టోబర్ 4th అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 25th వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961. సో ఓఎన్జీసీలో అప్రెంటిస్ జాబ్స్కి అయితే మనకు వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు వర్క్ సెంటర్, అలాగే ట్రేడ్, అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఇచ్చారు. సో వర్క్ సెంటర్ వచ్చేసి డెహ్రాడూన్ ఇచ్చారు. ఇక్కడ డెహ్రాడూన్లో 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఓవిఎల్ ఢిల్లీలో 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఢిల్లీలో 13 వేకెన్సీస్, జోధ్పూర్ 161 వేకెన్సీస్, సో టోటల్గా నార్థన్ సెక్టార్లో టోటల్గా 116 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ముంబైలో 139 వేకెన్సీస్ ఉన్నాయి. పాన్వెల్ 20, నవా 23, గోవా 32, హజీరా 66, ఉరాన్ 81. సో ముంబై సెక్టార్ టోటల్గా 310 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే వెస్ట్రన్ సెక్టార్లో కాంబే 48 వేకెన్సీస్ ఉన్నాయి. వడోదరాలో 76 వేకెన్సీస్ ఉన్నాయి. అంక్లేశ్వర్లో 134 వేకెన్సీస్ ఉన్నాయి. అహ్మదాబాద్లో 149 వేకెన్సీస్ ఉన్నాయి. మెహసానా 140 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా వెస్ట్రన్ సెక్టార్లో 547 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఈస్టర్న్ సెక్టార్లో జోరత్ 140 వేకెన్సీస్ ఉన్నాయి. సిల్చర్ 71 వేకెన్సీస్ ఉన్నాయి. నజీరా అండ్ శివసాగర్లో 372 వేకెన్సీ. సో ఈస్టర్న్ సెక్టర్ టోటల్గా 583 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనది వచ్చేసి సౌతర్న్ సెక్టర్. సో మనది సౌతర్న్ సెక్టర్ కాబట్టి సౌతర్న్లో అయితే చూద్దాం. ఇప్పుడు సౌతర్న్ సెక్టర్ చెన్నైలో 53 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కాకినాడలో 76 వేకెన్సీస్ ఉన్నాయి. రాజమండ్రిలో 53 వేకెన్సీస్ ఉన్నాయి. కరైకల్ 153 వేకెన్సీ ఉన్నాయి. సో సౌతర్న్ సెక్టర్ టోటల్గా 335 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనది సౌత్ కాబట్టి సౌతర్న్ సెక్టర్లో 335 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవైతే మనకి ఇంపార్టెంట్ 335 వేకెన్సీస్. సో ఇవైతే చూసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే సెంట్రల్ సెక్టర్ టోటల్గా 249. సో గ్రాండ్ టోటల్గా 2236 వేకెన్సీస్కి అయితే అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years to 24 years అయితే ఉండాలి. 18 to 24. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీలకు 5 years అయితే ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది. సో 24 + 5 29 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే 24 + 3 27 years ఓబీసీ వాళ్ళకి అయితే ఉండాలి ఏజ్. సో అదైతే చెక్ చేసుకోండి. అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో 24 + 10 34. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటే 15 years, ఓబీసీ వాళ్ళు ఉంటే 13 years. ఇదైతే చెక్ చేసుకోండి. సో ఇక్కడ సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ లైబ్రరీ అసిస్టెంట్కి 10th class అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్కి 12th class అయితే పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి ఐటీఐ ఇన్ సిఓపిఆర్ ట్రేడ్ అయితే ఉండాలి. డ్రాఫ్ట్స్మెన్ సివిల్కి ఐటీఐ ఇన్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్లో ఉండాలి. ఎలక్ట్రీషియన్కి ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే ఉండాలి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి ఐటీఐ ఇన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అయితే ఉండాలి. ఫిట్టర్కి ఐటీఐ ఇన్ ఫిట్టర్ ఉండాలి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్కి ఐటీఐ ఇన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉండాలి. అలాగే ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ ఆయిల్ అండ్ గ్యాస్లో ఐటీఐ ఇన్ రిలవెంట్ ట్రేడ్ అయితే ఉండాలి. మెషినిస్ట్కి ఐటీఐ ఇన్ మెషినిస్ట్ ట్రేడ్లో ఉండాలి. మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ ఐటీఐ ఇన్ మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్ ఉండాలి. మెకానిక్ డీజిల్ ఐటీఐ ఇన్ డీజిల్ మెకానిక్ ట్రేడ్ ఉండాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కార్డియాలజీ ఐటీఐ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కార్డియాలజీ ఉండాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పాథాలజీ ఐటీఐ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పాథాలజీలో ఉండాలి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ రేడియాలజీ ఐటీఐ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ రేడియాలజీలో ఉండాలి.
మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి సంబంధించి ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్లో సర్టిఫికేట్ అయితే ఉండాలి. స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, ఐటీఐ ఇన్ స్టెనోగ్రఫీ ఇంగ్లీష్ ట్రేడ్లో ఉండాలి. సర్వేయర్, ఐటీఐ ఇన్ ద సర్వేయర్ ట్రేడ్ అయితే ఉండాలి. వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వచ్చేసి ఐటీఐ ఇన్ ద ట్రేడ్ ఆఫ్ వెల్డర్ ఉండాలి. సో ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్లో ఉండాలి. స్టోర్ కీపర్ పెట్రోలియం ప్రోడక్ట్స్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉండాలి. ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్కి వచ్చేసి బీబీఏ డిగ్రీ అయితే ఉండాలి. సెక్రటేరియల్ అసిస్టెంట్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి ఏదైనా. డాటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉండాలి. ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ బీటెక్ బీఎస్సీ ఫైర్ సేఫ్టీ అయితే ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్, అలాగే ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్, సివిల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్, ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్, మెకానికల్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా. సో వీటికి సంబంధించి డిగ్రీ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఈ కంప్యూటర్ సైన్స్కి, అలాగే ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్, సివిల్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్, మెకానికల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి డిగ్రీ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లైన్ ఇంజనీరింగ్లో ఆ బ్రాంచ్ అయితే చదివి ఉండాలని చెప్తున్నారు. అలాగే కంప్యూటర్ సైన్స్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా, సివిల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా, ఇన్స్ట్రుమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా, మెకానికల్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా. సో 3 years డిప్లొమా అయితే ఉండాలి. ఆ డిప్లొమాలో ఈ బ్రాంచెస్ అయితే చదివి ఉండాలి అని చెప్తున్నారు. పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేషన్ విత్ జియాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో గ్రాడ్యుయేషన్లో జియాలజీ చేసిన వాళ్ళు పెట్రోలియం ఎగ్జిక్యూటివ్కి అయితే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో టోటల్ 40 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా పక్కనే మెన్షన్ చేశారు. ఒకసారి అయితే మళ్ళీ మీరు క్లియర్గా చెక్ చేసుకోరి. సో దీనికి సంబంధించి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months ఫర్ ఆల్ ట్రేడ్స్ మెన్షన్డ్ అబోవ్. సో పైన మెన్షన్ చేసినటువంటి ప్రతి ట్రేడ్కి 12 months అంటే 1 year అయితే అప్రెంటిస్ అయితే ఉంటుంది. అదైతే చెక్ చేసుకోండి ఒకసారి. సో కేటగిరీ ఆఫ్ స్టైఫండ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్ వాళ్ళకైతే 9,000 అయితే శాలరీ స్టైఫండ్ అయితే ఇస్తారు. ఎవ్రీ మంత్ 9,000 అయితే ఇస్తారు. అలాగే 3 years డిప్లొమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 8,050 రూపీస్ అయితే స్టైఫండ్ ఇస్తారు. అలాగే ట్రేడ్ అప్రెంటిసెస్కి 10th, 12th ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళకి 7,000 స్టైఫండ్ ఇస్తారు. అలాగే ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ ట్రేడ్ ఆఫ్ 1 year డ్యూరేషన్. సో ఐటీఐది 1 year ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 7,700 అయితే స్టైఫండ్ ఇస్తారు. అలాగే ట్రేడ్ అప్రెంటిసెస్ ఐటీఐ ట్రేడ్ ఫర్ 2 years డ్యూరేషన్ వచ్చేసి వాళ్ళకి 8,050 రూపీస్ స్టైఫండ్ అయితే ఇస్తారు. సో ఇక్కడైతే 1 year వరకు మాత్రం మీకు ఇదే స్టైఫండ్ మెయింటైన్ చేస్తారు. ఇదైతే చెక్ చేసుకోండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు ఇక్కడ. సెలక్షన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ రౌండ్ on the basis of marks obtained in the qualifying examination as stipulated in the advertisement. In case of a similar number in merit, a person with higher age would be considered. No canvassing or influencing would be acceptable at any time and may result in rejection of the candidature. సో సెలెక్షన్ ఆఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మెరిట్ బేస్డ్లో అయితే చేస్తారు. సో వచ్చిన మార్క్స్లో మెరిట్ బేస్డ్ చూసి వాళ్ళకైతే సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ సేమ్ మార్క్స్ ఉంటే వాళ్ళకైతే వాళ్ళిద్దరిలో ఏజ్ను కంపారిజన్ చేస్తారు. ఏజ్ అయితే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే ఇస్తారు. సో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ లేదంటే క్యాన్వాసింగ్ కానీ ఎవరైనా చేశారంటే వాళ్ళనైతే రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో రిజర్వేషన్ ఆఫ్ పొజిషన్స్ విల్ బి ఫాలోడ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ పాలసీ ఆన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీస్. సో యాజ్ పర్ రిజర్వేషన్ రూల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో హౌ టు అప్లై అని ఇచ్చారు. సో ఇదైతే ఆన్లైన్ నుంచి అప్లై చేసుకోవాలి మీరు. సో 5th October నుంచి 25th October వరకు అయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్స్లో అయితే పెట్టుకోవాలి. ఇది అప్రెంటిస్షిప్ india.gov.in అనే సైట్లో నుంచి మీరైతే అప్లై చేసుకోవాలి. సో అదైతే ఒకసారి చెక్ చేసుకోండి.
సెలెక్షన్ అండ్ జాయినింగ్, మళ్ళీ సెలెక్షన్ అండ్ జాయినింగ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇంటిమేటెడ్ త్రూ దే రిజిస్టర్డ్ మెయిల్ ఐడి. ఒకవేళ మీరు సెలెక్టెడ్ అయితే, షార్ట్ లిస్ట్ అయితే, వాళ్ళకి వచ్చేసి మెయిల్ ఐడికి అయితే మీకు సెలెక్ట్ అయినట్టు మీకైతే మెయిల్ పంపిస్తారు. సో మెయిల్ ఐడిని అప్లై చేసిన తర్వాత మెయిల్ ఐడి మీరు మెయిల్ని అయితే ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండండి. ద వెరిఫికేషన్ ఆఫ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ షెల్ బి డన్ ప్రియార్ టు జాయినింగ్ ఆన్ ఎ స్పెసిఫిక్ డేట్. A registration form will be generated once the candidate is selected. A printout of the same may be taken from the website and brought during document verification. సో మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జాయినింగ్కి ముందే ఉంటుంది. అలాగే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ విల్ బి జనరేటెడ్ వన్స్ ద క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేషన్ అయిన అప్లికేషన్ ఫామ్ని మీరైతే ప్రింట్అవుట్ తీసుకొని వెబ్సైట్లో నుంచి ప్రింట్అవుట్ అయితే తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు అయితే మీరైతే వెళ్ళాలి అని చెప్తున్నారు. ద లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఒరిజినల్స్ టు బి బ్రాట్ ఫర్ వెరిఫికేషన్ షెల్ బి ఇంటిమేటెడ్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ, ఒరిజినల్ సర్టిఫికేట్స్ కానీ, అలాగే ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని మీరైతే వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో దానికి సంబంధించినటువంటి డేట్ కూడా మీకైతే వాళ్ళైతే ఇంటిమేట్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి October 5th నుంచి October 25th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో డేట్ ఆఫ్ రిజల్ట్ సెలెక్షన్ వచ్చేసి November 15th రోజు అయితే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది మీకు November 15th రోజు అనేది తెలుస్తుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి మీరు అప్లై చేసి. సో ఇక్కడ మళ్ళీ ఇచ్చారు నేమ్ ఆఫ్ వర్క్ సెంటర్, కరెస్పాండింగ్ స్టేట్, కరెస్పాండింగ్ డిస్ట్రిక్ట్. సో మీకు ఏ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఏ డిస్ట్రిక్ట్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదైతే చూసుకోండి. కాకినాడకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆల్ డిస్ట్రిక్ట్స్. కాకినాడకు ఒకవేళ కాకినాడ పెట్టుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఆల్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లోనైనా ఉండొచ్చు. చెన్నై వచ్చేసి తమిళనాడు, పాండిచ్చేరి ఆల్ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేశారు. అలాగే రాజమండ్రి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓఎన్జీసీలో అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి సంబంధించిన జాబ్ డీటెయిల్స్. ఐ హోప్ ఇదైతే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ ఓఎన్జీసీ అనే సంస్థలో. సో ఎవరు మిస్ చేసుకోకండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే తప్పకుండా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.